బైబిల్కి ఎంత చరిత్ర ఉందో తెలుసండి. భూలోకంలో ఉన్న మహాగనులు అనుకుంటున్న వారు ఎందరో చెప్పుకుంటున్న ఏ పుస్తకానికైనా ఈటుగా నిలవబడగలిగింది కేవలం బైబిల్ మాత్రమేనండి. బైబిల్ అండి దీన్ని అర్థం చేసుకున్నవాడు మహాజ్ఞానవుతాడు. బైబిల్కు ఎంత చరిత్ర ఉందనంటే, బైబిల్లో మొట్టమొదటిసారిగా ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకమే బైబిల్ అండి. అలాగే ప్రపంచంలో అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడిన ఏకైక పుస్తకం బైబిల్. ఎక్కువ మంది విశ్వసించే పుస్తకం బైబిల్, ఎక్కువ మంది ఆరాధించే పుస్తకం బైబిల్. ప్రపంచంలో ఉన్న అనేకుల చేత దాడి చేయబడిన పుస్తకం కూడా బైబిల్ అండి. బైబిల్లో చరిత్ర ఉంది, కానీ చరిత్రకు మాత్రమే పరిమితమైన పుస్తకం కాదండి. బైబిల్లో చట్టం ఉంది, కానీ చట్టానికే పరిమితమైన బైబిల్ పుస్తకం కాదండి. బైబిల్లో భౌగోళిక శాస్త్రం ఉంది, కానీ జియోగ్రఫీ మాత్రమే కాదండి. బైబిల్లో ఎన్నో రకాల చరిత్రలు పొందుపరచబడ్డాయి, కానీ ఆ చరిత్రలకే పరిమితమైనది కాదండి పుస్తకం. బైబిల్ అండి అనేకుల చేత ఆరాధించబడుతుంది. బైబిల్ అనేకుల చేత ఆరాధించబడుతుంది. ఎంతమంది తెలుసా? ప్రపంచం మొత్తం మీద దాదాపు 400 కోట్లకు పైనే ఆరాధించబడుతున్న, విశ్వసింపబడుతున్న గొప్పదండి బైబిల్. 350 కోట్లకు పైనే ముద్రించబడిన ప్రతులు. ఇంతవరకు ఏ పుస్తకాన్ని అన్ని ప్రతులుగా ముద్రించలేదండి ప్రియులారా. బైబిల్కి ఇంత ఘనత ఉంటే, ఇంత చరిత్ర ఉంటే, ఎవడండి దీన్ని తగ్గించగలడు? ఎవడండి దీని పోరాటాన్ని ఎదిరించగలడు? క్వీన్ విక్టోరియా అనే ఒక రాణి ఏమన్నది తెలుసా? ఇంగ్లాండ్ ఐశ్వర్యం అండి బైబిల్. ఇంగ్లాండ్ ఐశ్వర్యం అన్నది బైబిల్. ఎవరంటారండి ఈరోజు బైబిల్ గురించి తెలియని వాడు ఎవడో ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ బైబిల్ గురించి తెలిసిన వాడు ఎవడో మూర్ఖంగా మాట్లాడు. దాని చరిత్ర అలాంటిదండి, దాని చరిత్ర అలాంటిది.